ఇలా చదివితే తెల్లారినట్టే. నేను చదువుతాను, సరిగ్గా విను. స్వస్థ స్త్రీ చంద్రమానేన దుర్ముఖ నామ సంవత్సర. అయ్యో నన్ను చదవనివ్వండి. అయ్యో ఆవిడ చదవనివ్వండి, అందులో తప్పులున్నాయట. అవును, తప్పులున్నాయి. ఆ తప్పులు సరిచేయాలి, కానీ దాని గురించి ఇలా వాదించుకుంటే ఏమొస్తుంది? అసలు తప్పులు ఎందుకు రాయాలి? శామ్ పేరు రాయాలి. శామ్ అసలు పేరేంటి? అది కాదండి. అవతల అమ్మాయి అబ్బాయి రెడీ అవుతున్నారు, త్వరగా వెళ్ళి తీసుకురా. అది కాదండి, ఈ విషయం ఏంటో తేల్చాలి కదా. జయంతి, దానికి నేనున్నాను కదా, నువ్వు వెళ్ళి వాళ్ళని త్వరగా తీసుకురా. నా మాట వినండి, అసలు ఈ విషయం ఏంటో. జయంతి ప్లీజ్ వెళ్ళు, ముహూర్తానికి టైం అవుతుంది, తొందరగా వెళ్ళు. సరే నేను వెళ్తానండి, ముందు మీరు ఆ విషయం ఏంటో చూడండి. బామ్మగారు మీరు కూడా వెళ్ళి శామను దగ్గరుండి తీసుకురండి. పంతులు గారు, నేను వచ్చేలోపు ఈ పత్రికలో పేర్లు మార్చకపోయారంటే మీ బోడిబుర్రం రోడ్లో పెట్టి చింతకాయ పచ్చడి చేసి పెళ్లిలో అందరికీ పంచిపెట్టేస్తారు. నాగేశ్వరరావు గారు, ఏమిటండి పచ్చళ్ళ గోల? పంతులు గారు, ఆవిడ మాట మీరేం పట్టించుకోకండి, ఆవిడ కాస్త చాదస్తం ఎక్కువ. అది కాదండి, మీరు చెప్పిన పేర్లే కదా రాశాను. మీరు రాసింది 100కి 100 పాళ్ళు కరెక్ట్, ఇందులో ఎటువంటి మార్పు లేదు. మరి ఏంటండి ఇది? తీసుకోండి, ఇదే ఖాయం చేయండి. అలాగేనండి. మన సూర్యమోహన్ చూసావా? సూర్యకాంతిలో ఎలా వెలిగిపోతుందో. నా కొడుకంటే ఏంటి మరి, అసలు వీడు సూర్యోదయం అవుతుండగా పుట్టాడు. అంటే ఏంటి పిన్ని? ఆ సూర్యుడు ఉదయిస్తూ ప్రపంచానికి వెలుగునిస్తే ఈ సూర్య పుడుతూ పుడుతూ ఈ వజ్రపాటి ఇంటికి వెలుగునిచ్చాడంటావా? సందేహం ఏమీ లేదు. అదే నిజమే, మన సూర్య పుట్టాకే మన వజ్రపాటి వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. బాగా చెప్పావన్నయ్య. ఇక ఈ కాంతి వెలుగు శాముదినకి సొంతం అవబోతున్నాయి. ఆ తర్వాత మన మీద ఈయన గారి వెలుగు పడుతుందో లేదో. అక్క, ఆ చూపుకు అర్థం ఏంటి బాబు? నేను చెప్పింది కరెక్టే కదా? అదేం కాదు, నా కొడుకు అందరినీ సమానంగా చూస్తాడు, అందరికి వెలుగునిస్తాడు. ఎక్కడికి రా ఈ హడావుడేంటి? అన్నయ్యని మీరు తీసుకొస్తున్నారు, అలాగే నా ఫ్రెండ్ ని తీసుకురావాలి కదా. తప్పకుండా తప్పకుండా. అన్నయ్య, ఈ రింగ్ ఎక్కడిది? అవును సూర్య, ఈ ఉంగరం ఎక్కడిది? దాని మీద ఎస్ అనే అక్షరం కూడా ఉంది. ఇది ఎప్పుడు కొన్నావు? అది అమ్మని నాకు కూడా చూపించలేదు. ఎప్పుడు కొన్నావు సూర్య? అది కొన్నుంగరాల లేదు పిన్ని, అంటే ఎవరో ప్రజెంట్ చేసిన ఉంగరంలా ఉంది. అవునా? ఇది ఎవరు ప్రజెంట్ చేశారు సూర్య? చెప్పన్నయ్యా, ఈ టైంలో ఇలాంటి రింగ్ ఎవరు ప్రజెంట్ చేస్తారు? ఇంకెవరు? అక్క, తెలిసిపోయింది కదా. ఇంకరండి. మేం కదా నిన్ను తీసుకెళ్లాల్సింది. అబ్బా, నిన్నిలా చూస్తుంటే నా పెళ్లినాటి రోజులు గుర్తొస్తున్నాయి.
ఏ నాకేం తక్కువ? కూరగాయలు ఉప్పు కారంలా అన్నీ ఎక్కువే. అబ్బా ఉండరా బాబు, శ్యామం చూడు ఎంత అందంగా ఉందో. నా సిస్టర్ అంటే ఏంటి మరి? చందమామలో వెన్నెల కన్నా, పారే సెలయేరు కన్నా, మల్లెల తోటల కన్నా. చాలు చాలు, నిజం చెప్తుంటే ఆపమంటావేంటి? పొగట్టు అంటే అలాగా? ఎంచక్క కుందన బొమ్మలా ఉన్నావు శ్యామ్. నాకే అదృష్టం లేదు అమ్మా. ఇంతకీ నీ బాధ ఏమిటి రాజీ? ఆరేదా తీరేదా? పుడితే ఇంటికి పెద్ద కొడుకులా పుట్టాలి. వీడు ముందే పుట్టాడవచ్చుగా. పదమ్మ శ్యామ్. శశివర్ణం చతుర్భుజం బాబు, ఇరువురు దండలు మార్చుకోండి. మామ్, వీళ్ళందరినీ నీ దగ్గరకు తీసుకొచ్చే సమయం వచ్చింది మామ్. తీసుకొస్తాను. అమ్మా, అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించండి. ఓం శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బాబు, ఇరువురు ఉంగరాలు మార్చుకోండి.
తిరుపతి నుంచి ఎప్పుడు వచ్చారు? ఈ డెకరేషన్ ఏంటి? ఇదేంటి? ఎవరి అమ్మాయి? సామాన్య అని రాస్తుంది. అది కదండి, సామాన్య అంటే మీ పాప కదా. అమెరికా పాప? సామాన్య అంటే నువ్వు కదా? మరి ఇదేంటి? ఈ అమ్మాయితో సూర్య పెళ్ళేంటబ్బా? ఇదంతా నాకు విచిత్రంగా ఉంది. సామాన్య తెలిగారు, మన అమెరికా సామాన్య ఉండాల్సిన ప్లేస్లో వేరే పాప సామాన్యంగా ఉందేంటి? ఏమీ అర్థం కావట్లేదే. ఏమండి, మీకేమైనా అర్థమైందండి? ఏమండి సామాన్య తల్లి గారు, ఇప్పుడు మీరు నన్ను కొట్టింది గీకినందుక, డౌట్ అడిగినందుక? చంపేస్తాను. ఎవరినండి? ఆ అమ్మాయినే? ముందు దాన్ని, ఆ తర్వాత నిన్ను. నన్నా? నేనేం చేశానండి? ఏమండి, నేను ఆంధ్ర మొత్తానికి అమాయకుండండి. కావాలంటే నా ఫేస్ చూడండి, నా మొహం ఎంత అమాయకంగా ఉందో. ఇదిగో అమెరికా పాప, చేతులు దురదగా ఉంటే గోక్కోవాలి కానీ నా చెంపలు ఇలా పగల కొట్టకూడదు. ఏమండి, మీరు అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను మీకు ఎంత హెల్ప్ చేస్తున్నానండి, అయినా ఇట్ట కొట్టడం ఏమైనా బాగుందా? ఇదిగో నీలాంటి వాళ్ళ కోసమే నేను రివాల్వర్ మెయింటైన్ చేస్తున్నాను. దానికి పని పెట్టకు. పెట్టావో నువ్వొక్క బుల్లెట్ సౌండ్ తోటే అవుట్. నువ్వు మాకు హెల్ప్ చేసావా? యు చీటెడ్ us. yes 2 days నుండి మమ్మల్ని ఈ వజ్రపాటి ఇంటికి రానివ్వకుండా ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పి నీకు నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రానివ్వకుండా చేసావో మాకిప్పుడు బాగా అర్థమైంది. సో హియర్ యువర్ టైమ్స్ అండ్ మామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు గో ఇన్సైడ్. ఎస్ మిస్టర్ శ్రేయోభిలాషి, ఇంకా సేపే నువ్వు బతికేది, అది గుర్తుంచుకో. కమ్ బేబీ. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన దుర్ముఖీ నామ సంవత్సర బహుళ శుద్ధ పంచమి గురువారం నాడు నిశ్చితార్థ మహోత్సవ సందర్భంగా వ్రాసుకున్న లగ్నపత్రిక. నా సోదరుడు శ్రీ వజ్రపాటి నాగేశ్వరరావు జయంతి దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి సూర్యను, శ్రీమతి శ్రీ క్రిస్ విలియమ్స్ కళ్యాణీల వజ్రపాటి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సమంతను ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దలచే సుముహూర్తం నిర్ణయించబడింది. ఆగండి. నీకేమైందమ్మా జయంతి? పంతులు గారు, మీరు చదివిందేంటి? అందులో ఉన్నదేగా చదివారు. అదే, అందులో ఎందుకలా ఉంది? కళ్యాణి ఏంటి, సమంత ఏంటి? కరెక్టే కదా. ఏది కరెక్టు? అసలు అసలు కళ్యాణి ఎవరో తెలుసా? తను ఏంటి? అది అలా ఉంచండి. అసలు ఈ సమంత ఎవరు? శామ్ పూర్తి పేరు సమంత, సామాన్య కాదు. అసలు మీరంతా అనుకుంటున్న సామాన్య ఎవరు? I am Samanya. I am Samanya. I am Samanya.
ఏంటి అందరూ అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఓ, షీఈ్ మై డాటర్ సామాన్య. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? సామాన్య అంటే ఎవరనుకున్నారు? నా కోడలు, అంటే ఈ అమెరికా అమ్మాయి. నో ఆంటీ, ఐఎమ్ సామాన్య. ఇదంతా చూస్తుంటే ఈ పంతులు చేసిన పితలాటకులాగే ఉంది. ఈ లగ్న పత్రికలో పేర్లన్నీ తప్పు రాశాడని నేను నెత్తి నోరు బాదుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏం జయంతి, ఈ లగ్న పత్రిక చదవమని నిన్ను ఎన్నిసార్లు అడిగాను, విన్నావా? ఆ పని ఉందని ఈ పని ఉందని ఆళ్ళు పిలుస్తున్నారని వీళ్ళు పిలుస్తున్నారని మళ్ళీ చదువుతారని తప్పించుకున్నావే తప్ప. కానీ మీ ఆయన నాగేశ్వరరావు అయినా ఈ లగ్న పత్రికలో పేర్లు మార్పిచ్చి సరి చేపిస్తాడని ఆయనతో చెప్పాను. నా ముందు సరే అని అది ఇదే అని సర్ది చెప్పి నన్ను పంపించేశాడే తప్ప అది మాత్రం పట్టించుకోలేదు. ఇది ఇలా కాదని సావిత్రమ్మ గారు నేను మీ దగ్గరికి వచ్చి మీ చెవులు వేశాను. శ్యామ్ గురించి నాకంటే మీకే బాగా తెలుసు, మీరే పంతులు గారి దగ్గరికి వెళ్ళి లగ్న పత్రిక మార్పించుకోండి అన్నారు. అప్పుడు నేను పంతులు గారి దగ్గరికి వచ్చి లగ్న పత్రికలో సామాన్య అని పేరు తీసేసి సమంత అని మార్పించాను. ఇది జరిగింది. అయ్యో భామగారు, మా శ్యామ్ పేరు సమంత కాదు, సామాన్య. జయంతి గారు, సామాన్య అంటే నా కూతురు, వినిపించుకోరేంటి? ఎలా వినిపించుకుంటారు సామాన్య తల్లి గారు? నేనే సామాన్యనని వీళ్ళందరినీ ఎంతగా నమ్మించింది ఈ అమ్మాయి. Everyone listen to me. She is not Samanya. Samanya is my daughter. This is truth. అయ్యో, శుభమాని నా కొడుకు నిశ్చితార్థం జరుగుతుంటే మధ్యలో మీ గోలేంటి? అమ్మా జయంతి, గోల చేస్తుంది వీళ్ళు కాదమ్మా. అసలు ఈ వ్యవహారం ఇక్కడ దాకా రావడానికి కారణం ఈ స్కామ్. అదే ఈ శ్యామును మనందరం సామాన్య అనుకోవడానికి కారణం నీ మొగుడు. ఈ నాగ్గాడు. రేయ్, నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంట్రా? చెప్పు, ఇప్పటికైనా వీళ్ళందరి ముందు నిజం చెప్పు. ఈ అమ్మాయి సామాన్య